హాయ్ ఫ్రెండ్స్, కొబ్బరి శనగపప్పు కూర ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. చాలా టేస్ట్గా ఉంటుంది. ఇదిగోండి కొబ్బరి పచ్చిశనగపప్పు 80% ఉడకబెట్టండి ఫ్రెండ్స్. పలుగ్గా ఉంచమాకండి, ఎందుకంటే తినేటప్పుడు పంటికి గట్టిగా తగిలి టేస్ట్ ఉండదు ఫ్రెండ్స్. ముందు కొంచెం మెత్తగా ఉడికిందంటే చక్కగా కొబ్బరి ఇది కలిపి చాలా బాగుంటుంది, టేస్ట్ వస్తుంది. ఇదిగోండి ఉల్లిపాయ వేసేసుకుని కొంచెం అల్లం వెల్లుల్లిపాయలు లవంగాయి దాల్చిన చెక్క కలిపి నూరండి ఫ్రెండ్స్. విడిగానే వేసుకోవచ్చు, లేకపోతే ఆ రెండిట్లో దాంట్లో కలిపి నూరేసుకుని వేసేసుకోండి. తర్వాత సాల్ట్ వేయండి. ఉప్పులో ఉల్లిపాయ మగ్గేటప్పుడే సాల్ట్ వేసారంటే మంచి టేస్ట్ వస్తుంది. కొంచెం మెరగా వచ్చిన తర్వాత అప్పుడు కొబ్బరి వేసి ఒక 10 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టి వేపండి ఫ్రెండ్స్. వేపితే కొబ్బరి మహా టేస్ట్ వస్తుంది. వెంటనే మీరు పచ్చనపప్పు వేసేసారంటే వాటర్కే మగ్గుద్దు, కానీ నూనెలో మగ్గి టేస్ట్ రాదు. ఇదిగోండి ఒక మాదిరిగా వెరగా వచ్చిన తర్వాత కొంచెం పచ్చనగపప్పు వేసి కారం వేసి దాంట్లోనే కొంచెం వాటర్ ఉంటాయి ఫ్రెండ్స్. వాటర్ లేకపోతే మీరు విడిగా కొంచెం వాటర్ పోసుకొని మళ్ళీ పచ్చనగపప్పు ఉడికిపోయింది వాటర్ ఎందుకు అంటారేమో, ఈ రెండు కలిపి కుక్ అవుతే ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు మంచి టేస్ట్ వస్తుంది ఫ్రెండ్స్ కొబ్బరి శనగపప్పుకి. ఇదిగోండి పచ్చనగపప్పు కారం వేసేసి ఇలా తిప్పుకోవాలి. దించే ముందు కొంచెం కొత్తిమీర గరం మసాలా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇదిగోండి ఈ వీడియో ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎలా ఉందో కామెంట్ బాక్స్లో పెట్టండి ఫ్రెండ్స్. దించిన తర్వాత కొంచెం మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి ఫ్రెండ్స్. వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది. కొబ్బరి శనగపప్పు గరం మసాలా వేసేసి దించేసుకోండి ఫ్రెండ్స్.